హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇప్పుడే మా గార్డెన్లో మునగాకు తీసుకొచ్చాను. దీన్ని నేను ఎలా స్టోర్ చేసుకుంటాను ఎక్కువగా ఉన్నప్పుడు చూద్దాం. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 4-5 డేస్ బాగుంటుందండి. ఇప్పుడు దీంతో రొట్టె చేసుకుందాము. ఇప్పుడు మనం మునగాకు రొట్టెకి కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, రాగి పిండి అండి, మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత, వేయించిన పల్లీలు, మునగాకు మనకి ఎంత కావాలో అంత. క్వాంటిటీ అన్నది మన ఇష్టం అండి, ఎక్కువ తక్కువ వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. తగినంత వాటర్ పోసుకొని మనం ఇలా పిండిని గట్టిగా కలిపి పెట్టుకోవాలి. గట్టిగా కలుపుకున్న పిండితో ఇప్పుడు మనము రొట్టెలు ఎలా చేసుకోవాలో చూస్తాము. ముందుగా పెనుము స్టవ్ పైన పెట్టి బాగా వేడి చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పల్చగా తట్టి కొంచెం దానిపైన కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా తట్టుకోవచ్చండి. బాగా సిమ్లోనే వేగాలి. ఇది సిమ్లో వేగిందంటే బాగా కాలుతుంది. ఇంకొక రొట్టె చేసుకుందాం. అలాగే ఇది కూడా సేమ్ ప్రాసెస్. పైన ఒక మూత పెట్టామంటే ఆవిరికి కింద నుంచి బాగా ఉడుకుతుంది. సో మన రాగి రొట్టెలు రెడీ అయిపోయినాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.